మంచిగా కోటీశ్వరం అవ్వాలని చెప్పేసి. ఎప్పటి వరకు ఇస్తాయి మరి? ఆరోగ్యానికి ఎక్కువ ఉంటుంది, నా దగ్గర ఉంటుంది. 500 రూపాయలు పెట్టింది. ఇంత కష్టపడ్డా నేను కూడా మొక్కేంత కాదు. అండ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. ఇవాళ మన డే బ్లాగ్ వచ్చేసి అయితే 45. ఇవాళ అయితే దీపావళి. అందరికి హ్యాపీ దీపావళి. ముందుగా ఇవాళ మన డే బ్లాగ్ అయితే ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది. ఇవాళ మా ఇంట్లో ఇప్పుడైతే మనం అయితే దీపావళి హారతులు తీసుకుందాం. పొద్దున టైం వచ్చేసి 8:30 అవుతుంది. సో కొంచెం లేట్ అయింది, నో ప్రాబ్లం. అయినా మనం అయితే దీపావళి హారతులు అయితే తీసుకుందాం. చలో ఇంకోటేదా ఇట్లా కట్టే మనది కదా. ఓకే సో మావాడైతే వీడియో అయితే తీయలేదు దానికైతే. నేనైతే మళ్ళీ అయితే వాని కోసం అయితే స్పెషల్ అయితే ఇస్తున్నా. నా వీడియో అయితే తీయలేదు, నుంచి సరిగా అయితే తీయలేకపోయిండు. ఇట్లా దీపావళి ఆరోజు ఎట్లుంటాయి అన్నమాట మన మా ఇంట్లో అయితే. మా ఇంట్లో అయితే ఎట్లుంటాయి అనేది కామెంట్ అయితే చేయరు. సో దీపావళి రోజు అయితే మేము అయితే మార్నింగ్ అయితే లేస్తాం. సో మనకైతే ఇంకా మా మేడం అయితే హోమ్ మినిస్టర్ అయితే ఇంకో వెండికాయలు ఒక 4 పెట్టింది, బంతి పూలు పెట్టింది, సేపులు ఇచ్చేసింది, జామ పండ్లు ఇచ్చేసింది. సో ఇవైతే పెట్టయితే ఒళ్ళో పెట్టయితే మాకైతే హారతి ఇచ్చింది అనమాట. ఇంకో 500 రూపాయలు కూడా పెట్టింది. 500 రూపాయలతో పెట్టింది మనకు. సో ఇట్లా తీసుకొని అయితే మేమైతే హారతి తీసుకుంటాం అన్నట్టు. అలాగే మా బాబుకి ఏం పెట్టింది తెలిసిన? నీకేం పెట్టిందిరా మమ్మీ? ఓన్లీ వెండికాయలు. మా ఆయనకి డబ్బులు పెట్టలేదు. డబ్బులు పెట్టింది 10 రూపాయలు, నాకు మాత్రం 500 రూపాయలు. ఓకే, ఇంకా 20 రూపీస్ సేపులు అంతేనా? ఓకే, మరి మమ్మకి ఏమి ఎత్తున్నావు? సో ఇది అయిపోగానే అయితే మేమైతే ఇంకో సేమ్యాలు అయితే తింటున్నాం. పొద్దున అయితే నేనైతే ఇంకో వాళ్ళ పేనీలు అయితే తింటున్నా, దీపావళి రోజు కాబట్టి. సో తినేద్దాం. ఫస్ట్ బయట మీతో పాటు నేను తీసుకుంటున్నా. సో ఇవాళ అయితే పేనీలు అయితే తింటున్నా, దీపావళి రోజు అయితే ఫస్ట్ బయట మీతో పాటు నేను తీసుకుంటున్నా. పేనీలు తినేదే సంవత్సరానికి ఒకసారి తినచ్చు, బాగుంటాయి. ఎప్పటికి ఉండేవి కాబట్టి బాగానే అనిపిస్తాయి. ఇప్పుడంటే పెన్నులు వచ్చినాయి, ఒకప్పుడు అయితే చావాలు ఉంటుండే. బియ్య పిండితో చేసిన చావాలు ఉంటుండే. మాకు చిన్నప్పుడు అయితే అవే తిన్నాము. ఇప్పటికైతే ఇవైతే ఇప్పుడు నెయ్యి వేసి పెన్నులు వచ్చినాయి. కానీ చావాలు ఎంతమంది తెలుసో కామెంట్ చేయరు. ఎంతమంది తిన్నారో చెప్పండి. సో ఇప్పుడైతే 10:30 అవుతుంది. మనం అయితే ఎల్లమ్మ గుడికి వచ్చినాం. పాత ఎల్లమ్మ గుడి, సిరిసిల్ల పాత ఎల్లమ్మ గుడికి వచ్చినాం. ఇవాళ అయితే మనదైతే బోనాలు పెట్టడానికి వచ్చాం అనమాట. అమ్మవారికి అయితే చూసుకోవచ్చు. మనం అయితే బోనం పెట్టడానికి వచ్చేసినాం. మనకు దీపావళి నోములు ఉన్నాయి, కేదారేశ్వర నోములు. అందు కారణంగా అయితే మనం పోషమ్మ కాడ, తల పోషమ్మ కాడ, ఎల్లమ్మ కాడ బోనం పెడతాం అనమాట. మా మేడం అయితే బోనం పెట్టి అగరబత్తి అయితే ముట్టిస్తుంది. సో ఇప్పుడు టైం అయితే 11:30 అయితే మనం అయితే ఇంకా షాప్ కాడికి వచ్చినాం. పొద్దు నుంచి అయితే పుట్టమ్మ కాడికి, ఎల్లమ్మ కాడికి పుట్ట బంగారం తెచ్చేసిన. మొత్తం అందరికైతే కొబ్బరికాయ కొట్టి బోనం అయితే పెట్టేసినాం. సో ఇప్పుడైతే షాప్ కాడికి వచ్చినా కొద్ది కూరగాయలు తీసుకొని అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయి మనం అయితే అన్నం తిన్నాం. ఇవాళ అయితే టిఫిన్ అయితే వేయలేదు. సో ఇప్పుడైతే మనం అయితే మార్కెట్కి వచ్చినాం. మార్కెట్ లో క్రౌడ్ అయితే తక్కువనే ఉన్నది. మనం అయితే గాంధీ దగ్గర ఉన్నట్టు మరి మార్కెట్కి వచ్చేసినాం. ఇక్కడ మార్కెట్ అయితే ఫుల్ అంటే ఫుల్ మంది ఉన్నారు. రైతు బజార్లో అయితే మందే లేరు మొత్తానికి. సో ఇక్కడైతే మన కొంచెం పూజ సంబంధించిన మర్రిడలు, మర్రి ఆకులు సంబంధించిన అన్ని తీసుకున్నా. నువ్వు ఇప్పుడైతే వెళ్ళిపోదాం. 10 కోటి 20కి 3. ఇవే కలర్ వస్తాయా? ఒకటే కలరా? ఒకటే కలర్. ఎప్పటి వరకు ఇస్తాయి మరి? సాయంత్రం 5 గంటలకు 6 గంటలకి. ఎప్పుడంటే అప్పుడు ఇస్తుంది. ఎప్పుడైనా మన ఇప్పుడేనా? మన నీళ్ళు వేస్తాయి. నీళ్ళు వేస్తారా?
మరి ఇలా కలర్ లేవా? వేరే కలర్? వేరే కలర్ ఇవి ఉంది. ఒకటే కలర్. 10 కోటి 20కి 3 అమ్మ. 10కి 1, 20కి 3 రా మొద్దుకో. మంచిగా ఇచ్చిన 23. మంచిగా అన్న ఇవాళ తిప్పుతా అవేయో ఇది ఇంక ఇప్పలే ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు సాయంత్రం ఇప్పాలి. కావాలి సంచలే 2 ఇచ్చినావు. మూడోది ఎదురా? మూడోది మంచిది. చిన్నది బాగా చిన్నగా ఉన్నాయి. చిన్నదా? సో ఇప్పుడైతే మనమైతే 3 అయితే తీసుకున్నాం పూలు అయితే. మనమైతే ఇంకో మర్రి ఊడలు, మర్రి ఆకులు, పత్తి ప్లస్ కలువ పూలు, ఇంకా కొన్ని ఇసారాకులు అయితే తీసుకున్నా. ఇవి తీసుకొని అయితే మనం అయితే ఇంటికి వెళ్ళిపోతాం. అయితే ఒకటైతుంది. నేనైతే తినడానికి ఖచ్చితంగా అయితే వైట్ రైస్, ఆలుగడ్డ, టమాటా కొంచెం, దాంతో పాటు ఇంకా బెల్లం కడికి ఇట్లా పోయినాక, పోషమ్మ కడికి వెళ్ళం కడికి వెళ్ళాక అది బెల్లం అన్నమాట. ఈ 3 కలిపి వచ్చేసి సంపమింగుదాం. సో నేనైతే ఇప్పుడు అయితే తింటున్నా. దీపావళి రోజు ఆలుగడ్డ కర్రీ, టమాటా ఆలుగడ్డ కర్రీ, వైట్ రైస్, బెల్లపువ్వుతోని ఫస్ట్ బయట మీతో పాటు నేను తీసుకుంటున్నా శనార్థుల్లా. ఈ దీపావళి అయితే మీతోనైతే సెలబ్రేట్ చేసుకుంటున్నా. మొత్తానికి ఇది ఫస్ట్ దీపావళి మనది, మన వీడియోలలో. నోములు ఉంటాయి కాబట్టి కొంచెం బిజీ ఉంటుంది 2-3 రోజులు. వీడియోలు చేస్తా కానీ మ్యాక్సిమం వర్క్ మీద ఉంటే తీయపోవచ్చు మేబీ. సో మాకైతే కేదారేశ్వర నోములు ఉంటాయి. ఆ నోములు ఎట్లా నోముకుంటున్నా మీకైతే మన అయితే వీడియో అయితే డీటెయిల్ అయితే చూపెడతా. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇవాళ సోమవారం, ఇవాళ దీపావళి రోజు కాదు, రేపు అమావాస్య రోజు, మంగళవారం రోజు అయితే మనకు రేపు నవ్వుకుంటాం. ఇవాళ ఈ వీడియోలో కాకుండా రేపటి వీడియోలో వీళ్ళని ఎక్కడికైతే చూపిస్తాం. మాది అయితే నోము ఎంపిక నోము కదా, ఎంపిక నోము అంటారు మాది. కొందరు అలాగే రాశినామం కూడా ఉంటుంది. కేదారేశ్వరం అంటే ఎవరే కాదు, శివుడే. కేదారేశ్వరం అంటే శివునికి మరో రూపమే కేదారేశ్వరుడు. సో మనమైతే తిన్నాం. అయితే మనమైతే అగ్రహానికి వచ్చినాం. అగ్రహం అక్కడ హరిహర పైరవాసుకు వచ్చేసినాం. వీళ్ళు చూసుకుంటే అయితే పొట్టు మంది అవుతున్నారు. 550 రూపాయలకి కిలోనట. పటాకులు ఏమైనా తీసుకున్నారని మసాలు వండున్నారు. నాకు తెలిసి ఒక్కొక్కటే ఇంకో అరకిలో ఉంటున్నది. ఇదే ఆ దగ్గర ఉంటది. ఏది చూసినా అరకిలో కనబడుతుంది. ఈ పటాకులు ఇంకో అరకిలోకి ఎక్కువ ఉంటట్టు నా దగ్గర ఉంటది. అరకిలో ఉంటది ఒకటి. 550 రూపాయలు కిలోనట. రోజు ఎంత ఇచ్చినా కానీ రేట్ అయితే అంతే కదా. కిలోకి ఎంత? 550 రూపాయలు కిలో. సో కిలోకి అయితే 550 బట్టి 2 వస్తాయి. ఇది వర్త కాదన్నది మీరు చెప్పండి. ఇప్పుడు ఇంకెంచెల్ ఎంట్రీ కావాలి. ఈయనకి వచ్చేసి ఈయనకి అయితే ఎగ్జిట్ కావాలన్నమాట. టోటల్ గా అయితే రౌండ్ అయితే తిరిగిపోవాలి. మొత్తం సేమ్ మన టెంపుల్ కి అయితే వెళ్తాం చూడు, జాతర అయితే ఎట్లయితే లైన్ ఉంటుందో అట్లయితే లైన్ అవుతుంది అనమాట. తీసుకోవచ్చు. ఫుల్ క్రౌడ్ ఉంది. మనం వచ్చిన టైం అయితే ఇప్పుడైతే 4 అవుతుంది. మినిమం 3:30-4 అవుతుంది. ఇప్పుడైతే ఎవరు కొండలేరు. ఓన్లీ లక్ష్మీ అయితే ఎక్కువ మందికి 2 షార్ట్ అయిపోతున్నాయట. ఇవే బాగా మంది తీసుకుంటారు. లక్ష్మీమామలు అయితే తీసుకుంటారు. ఇంకా చోటా భీమ్ అయితే ఇంకా స్టాక్ అయితే ఇట్లా ఉండిపోయింది. మొత్తం మస్తు అంటే మస్తు ఉంది కానీ అదైతే పోతలేదు. సో ఇవైతే ఈసారి అంతా 2 షార్ట్ నడుతుందట. మనం అయితే ఏమేమి తీసుకున్నాం అయితే లాస్ట్ లో చూపిస్తా. సుధుల బాంబులు అయితే తీసుకుంటున్నాం. ఇవన్నీ మొత్తం సుధుల బాంబులు అట. రెండు వేసావా? ఓకే, ఒక 2 డబ్బులు అయితే తీసుకున్నాం. ఇలా అయితే వెమ్లాడ్ నుంచి వెళ్ళి మన సిరిసిలకు వచ్చే దారిలో మళ్ళీ ఇంకొకటి షాప్ అయితే పడ్డది. ఇదైతే SRR అని పెట్టి ఫైర్ వర్క్స్ అని పెట్టి ఇక్కడ చూసుకోవచ్చు. ఇదైతే మన హరిహర దానికి అపోజిట్ అయితే ఉంటది. ఇది మన ఈ గుట్ట పక్కనే చూసుకోవచ్చు. ఈ గుట్ట ఉంటది కదా మనకి, గుట్ట పక్కనే ఉంటది. ఇదొకటి ఉన్నది క్రాకర్ షాప్ అయితే. దీనికి సంబంధించి లోపలికి తెలుపంది నుంచి వీడియో అయితే ఇద్దాం ఎలా ఉన్నది ఏమున్నది. నాకైతే బాగానే తెచ్చారు. మంచిగా తొందరగా అయిపోయింది. మొత్తం అయితే క్లోజ్ చేశారు కంప్లీట్ అయితే. ఒక విధంగా చెప్పాలంటే అదికంటే ఇది బెటర్ ఉన్నది. తొందరగా అయిపోతుంది స్టాక్ అయితే. కానీ చూడడానికి అయితే లైట్ వెయిట్ లే ఉన్నాయి. ఐటమ్ అయితే పర్వాలేదు, మంచిగా అమ్ముతారు. సో బెటర్ అన్నమాట. మనమైతే ఏం తీసుకున్నాం చూస్తున్నాం, చూద్దాం. లాస్ట్ అయితే బాంబులో తీసుకున్నాం. ఎంత వచ్చింది అది? అట్లా షేక్ అవుతుందా? అయితే తీసుకున్నాం. ఇది 950. 940 అయితే ఎంత కేజీ ఎంత? కేజీ 530 టోటల్. మనదైతే 1 కిలో 70 గ్రాములు అయితే వచ్చింది.
ఇప్పుడైతే మనైతే క్రాకర్స్ అయితే తీసుకున్నాం, కంప్లీట్ అయిపోయింది. మనదైతే 1000 రూపీస్ బిల్ అయింది. వీళ్ళ దగ్గర వాళ్ళకంటే వీళ్ళది బెర్త్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మంచిగా ఉన్నాయి వీళ్ళ దగ్గరనే. కానీ అందుకే తొందరగా స్టాక్ అయితే అయిపోయింది. అయితే ఏమేమి తీసుకున్నాం అంటే ఇంకా సుతిలి బాంబులు ఒకటి తీసుకున్నాం, పిట్ట బాంబులు, ప్యారెట్ బాంబులు ఒకటి తీసుకున్నాం, సుతిలి బాంబులు ఒకటి తీసుకున్నాం. సుతిలి బాంబులు ఒక బాక్స్ తీసుకున్నా, చూసుకోవచ్చు. సుతిలి బాంబులు ఒక బాక్స్, ప్యారెట్ బాంబులు ఒక 2 బాక్సులు తీసుకున్నా. దీంతో పాటు మ్యాజిక్ టార్చ్ అయితే తీసుకున్నాం, మ్యాజిక్ టార్చ్. ఇవన్నీ కలిపి అయితే మనకైతే 1000 రూపీస్ అయితే బిల్ అయింది. టోటల్ గా అయితే కిలో 700 గ్రాములు. ఇవి మొత్తం అయితే కిలోకి అయితే 530 రూపాయలు, 540 రూపాయలు అన్నమాట. ఇంకో మన షాప్ లో ఇంకో దేవుని కోసం పూలు అయితే పూజకి అయితే పూలు పూస్తున్నా. సరిపోతుందా? కూర్చోనా? షాప్ కూడా అయితే ఇప్పుడే పూజ స్టార్ట్ అయింది. దీపాలు అయితే ముట్టించినాం ఈ పక్క ఆ పక్క. అలాగే ఇప్పుడైతే మన అమ్మవారికి అయితే పూజ చేస్తుంది. మా మేడం వచ్చింది ఇప్పుడే. స్టార్ట్ చేసి పూజ స్టార్ట్ చేసి, పంతులు గారు పూజ స్టార్ట్ చేయండి. మంచిగా కోటీశ్వరుని కావాలని చెప్పేసి, యూట్యూబ్ లో సక్సెస్ కావాలని చెప్పి మొక్కేసి. దానం మొక్కుతున్నాయి, ఏమొక్కుతున్నాయి. అమ్మవారికి అయితే మా మేడం అయితే బాగా మొక్కుతుంది. ఇంతగానో కష్టపడ్డా నేను కూడా మొక్కేంతగానో. దానికైతే మన షాప్ కూడా అయితే పూజ అయితే కంప్లీట్ చేసినాం. కొబ్బరికాయ కొట్టి ప్రసాదం తీసుకొని మనం బాంబులు అయితే వెళుద్దాం. ఏం చేస్తున్నావు? పెట్టుడే పెట్టావా? ఏది రాని బాబు ఆవిడైతే ఇంకా సుతుల బాంబులే తప్పితే వేరే బాంబులు కొట్టాడట. ఓన్లీ సుతుల బాంబులే కొడతా అంటే ఇంకా సుతుల బాంబులు ఇచ్చిన పెట్టిండు. మళ్ళీ భయపడేందుకు రా సుతుల బాంబుకు. పట్టుకో
ఇటు పెట్టరా ఇటు పెట్టరా ఇటు పెడతావి ఓకే ఓ దుప్ప ఇటు పెట్టు ఓకే దింపపోయినా అటు ఇటు ఓకే మెల్లగా మెల్లగా తొందరపడతాం మెల్లగా కొట్టేసి మెల్లగా రాకముందు అతను ఇలాగా మరి రవి వెళ్ళా రోడ్డు చూసుకోరి అందరూ రెండైనాయా ఫోటో నా వీడేనా అంత రెడ్ కలర్ వస్తుంది ఇలా వైట్ అయితే బాగుంటుంది ఇంకా నచ్చినాయి ఫోటోలు